గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ వై కృష్ణయ్య. ఈరోజు మనము చెప్పుకుంటున్నటువంటి అంశం వచ్చేసి BA సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 4th సెమిస్టర్ సంబంధించినటువంటి ఇండియన్ ఎకనామిక్స్లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 భారత పారిశ్రామిక విధాన తీర్మానంలోని 1956 గురించి చెప్పుకుందాం. ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ India. Industrial policy means it covers rules, regulations, principles, policies and procedures laid down by government for regulating and controlling industrial undertakings in the country. Industrial policy covers rules, regulations, principles, policies and procedures laid down by government for regulating and controlling industrial undertaking in the country. It prescribes the respective roles of the public, private, joint, cooperative, large, medium and small scale sectors for the development of industries. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్, విధానాలు, ప్రొసీజర్స్, ఇది ప్రభుత్వ పరంగా రెగ్యులేటింగ్ అండ్ కంట్రోలింగ్ నియంత్రణ కొనసాగించినటువంటి విధానాలను ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అట్లాగే రెస్పెక్టివ్ రోల్స్ ఆఫ్ ది పబ్లిక్, ప్రైవేట్, జాయింట్, కోఆపరేటివ్, ప్రభుత్వ, ప్రైవేటు, ఉమ్మడి మరియు సహకార, అలాగే భారీ, మధ్య తరహా మరియు చిన్న తరహా రంగాలకి సంబంధించినటువంటి వాటినన్నింటినీ అభివృద్ధి చేయడంలో ఇది రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇట్ ఇన్కార్పొరేట్స్ ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్, టారిఫ్ పాలసీ, లేబర్ పాలసీ. ఇట్ ఇన్కార్పొరేట్స్ ఫిస్కల్ కోశ మరియు ద్రవ్య విధానాలు, అలాగే టారిఫ్స్ సుంకాల విధానాలు, మరి లేబర్ శ్రామికులకు సంబంధించినటువంటి విధానాలు. ఇట్ షోస్ ది గవర్నమెంట్ యాటిట్యూడ్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ఎక్స్టర్నల్ assistance but also towards public and private sectors. ఇంకా ఇది ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ యాటిట్యూడ్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ బట్ ఆల్సో టువర్డ్స్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించినటువంటి వాటికి దిశానిర్దేశం అనేది కొనసాగించబడుతుంది. తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మరి పారిశ్రామిక విధాన తీర్మానాలలో భారత ప్రభుత్వము తీసుకున్నట్టయితే
మెయిన్ ఆబ్జెక్టివ్స్, ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. టు మెయింటైన్ ఏ సస్టైన్డ్ గ్రోత్ ఇన్ ప్రొడక్టివిటీ. టు మెయింటైన్ ఏ సస్టైన్డ్ గ్రోత్ ఇన్ ప్రొడక్టివిటీ. టు ఎన్హాన్స్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. టు ప్రివెంట్ undue concentration of economic power. To achieve optimal utilization of human resources. To attain international competitiveness and to transform India into a major partner and player in the global area. To maintain sustained growth in productivity. ఉత్పత్తిలో నిలకడమైనటువంటి వృద్ధిని సాధించడము. టు ఎన్హాన్స్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగ అవకాశాలని లాభదాయకంగా పెంపొందింపచేయడము. టు ప్రివెంట్ అన్డ్యూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. ఆర్థిక స్తోమత కేంద్రీకరణని నివారించడము. టు అచీవ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరులని అభిలషణీయంగా గణనీయంగా ఉపయోగించుకోవడం. టు అటైన్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ఏ మేజర్ పార్ట్నర్ అండ్ ప్లేయర్ ఇన్ ది గ్లోబల్ ఏరియా. ఈ ప్రపంచ గ్లోబల్ మార్కెట్లో భారతదేశం కూడా ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఎంచుకోవడం అనేది ఉద్దేశాలుగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడి వరకు భారతదేశంలో ప్రకటించినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానాలలో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1948 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానము 1948. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1956 పారిశ్రామిక విధాన తీర్మానము 1956. దీన్ని రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అని చెప్పేసి కూడా పేర్కొంటాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1973 పారిశ్రామిక విధాన తీర్మానం 1973. అలాగే ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1977 పారిశ్రామిక విధాన తీర్మానం 1977. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1980. చివరిగా ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. దాన్ని సరళీకృత ఆర్థిక విధాన తీర్మానం అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనము తీసుకున్నట్టయితే ఫస్ట్ పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ఇది ఏప్రిల్ 6వ తేదీ 1948లో ప్రకటించడం జరిగింది. ది రెజల్యూషన్ ఎంఫసైజ్డ్ ఎట్ ది ఫాలోయింగ్స్. ఇందులోని అంశాలు తీసుకున్నట్టయితే ది ఇంపార్టెన్స్ టు ది ఎకానమీ ఆఫ్ సెక్యూరింగ్ ఏ కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, its equitable distribution. State must play progressively active role in the development of industries. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని పెంపొందించడం, సమానమైనటువంటి పంపిణీ విధానము. తర్వాత స్టేట్ మస్ట్ ప్లే ప్రోగ్రెసివ్లీ యాక్టివ్. రాజ్యము దేశము పురోభివృద్ధికరమైనటువంటి కార్యకలాపాలు చేపట్టడం. పోతే ఇట్ లేడ్ డౌన్ దట్ besides arms and ammunition, atomic energy and railway transport,
which would be the monopoly of the central government. The state would be exclusively responsible for the establishment of new undertakings in six basic industries except wherein the national interest, the state itself found it necessary to secure the cooperation of private enterprises. The rest of the industrial field was left open to private enterprises, though it was made clear that the state would also progressively participate this field. పోతే నెక్స్ట్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి రెండవ పారిశ్రామిక విధాన తీర్మానము. అది 1956 తీసుకున్నట్టయితే 1956 ఏప్రిల్ 30వ తేదీ నాడు రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించడం జరిగింది. మరి ఈ తీర్మానం ప్రకటించడానికి కారణాలు ఏంటంటే భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి రావడం, రెండవది సామ్యవాద రీతి సమాజ స్థాపన భావనని పార్లమెంటు ఆమోదించడం, మూడవది ప్రణాళికా యుగాన్ని ప్రవేశపెట్టడం, నాలుగవది 1956లో మొదలైనటువంటి రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి అధిక ప్రాముఖ్యం ఇవ్వడం, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం కొన్ని ముఖ్య లక్షణాల్లో రూపొందించుకోవడం జరిగింది. ఒకటి, పారిశ్రామికీకరణ త్వరితం చేయడము, రెండు, ప్రభుత్వ రంగాన్ని విస్తరింపచేయడం, మూడు, ఆర్థిక స్తోమత కేంద్రీకరణని నివారించడం, నాలుగు, ప్రజల ఆదాయ సంపదలలో అసమానతలు తగ్గించడం, ఐదు, సహకార రంగాన్ని నిర్మించడం, ఆరు, ఉద్యోగ అవకాశాలను పెంచి శ్రామికుల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం, ఏడు, కుటీర గ్రామీణ లఘు పరిశ్రమల్ని విస్తరింపచేయడం, చివరగా సాంఘిక ఆర్థిక ప్రయోజనాలని సాధించడం ద్వారా సమగ్రమైనటువంటి అభివృద్ధి. మరి ఇంప్రూవింగ్ living standard and working conditions for the mass of the people, to reduce disparities in income and wealth, to prevent private monopolies and concentration of economic power in different fields in the hands of small numbers of ఇండివిజువల్స్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ది స్టేట్ విల్ ప్రోగ్రెసివ్లీ అజ్యూమ్ ఏ ప్రిడామినేటెడ్ అండ్ డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫార్ The state will progressively assume a predominant and direct responsibility for setting new industrial undertakings and for developing transport facilities. At the same time, private sector will have the opportunity to develop and expand. The principles of cooperation should be applied whenever possible, and a steadily increasing proportion of the activities of the private sector developed along cooperative lines. The adoption of the socialist pattern of society as the national objective. The need for planned and rapid development.
All the industries all the industries of basic and strategic importance of or in the nature of public utility services should be in the public sector. It is always open to the state to undertaking any type of industrial products. Categorization of industries. In the first category will be industries, the future development of which will be the exclusive responsibility of the state. The second category will consist of industries which will be progressively state and in which the state will therefore take the initiative in establishing new undertakings, but in which the private entrepreneur will also be expected to supplement and efforts of the state. The third category will include all the remaining industries and their future development will in general be left to the initiative and enterprise of the private sector. మరి ఈ 1956 పారిశ్రామిక తీర్మానంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే ఫస్ట్ పరిశ్రమల యొక్క వర్గీకరణ. దీనిలో పరిశ్రమలని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఏ జాబితా, బి జాబితా, సి జాబితా. దీనిలో ఏ జాబితాలో ప్రభుత్వ ఏకస్వామ్యం గల పరిశ్రమలు ఉంటాయి. ఇందులో దాదాపు 17 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఆయుధాలు, ఆయుధ సామగ్రి, అణుశక్తి, ఇనుము, ఉక్కు, భారీ యంత్రాలు, భారీ విద్యుత్ పరికరాలు, బొగ్గు, ఖనిజ నూనె, ముడి ఇనుము, రాగి, సీసం, జింక్, రైలు రవాణా, విమాన నిర్మాణము, నౌకా నిర్మాణము, టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్ పరికరాలు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ మొదలైనవి. భవిష్యత్తులో ఈ పరిశ్రమల అభివృద్ధి బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. ఈ జాబితాలోని పరిశ్రమలు అయినటువంటి ఆయుధాలు, అణుశక్తి, రైల్వేలు, విమాన రవాణా మొదలైనటువంటి 4 పరిశ్రమలు మాత్రం ప్రభుత్వ ఏకస్వామ్యంలో పనిచేస్తాయి. మిగతా 13 పరిశ్రమల్లో కొత్త సంస్థను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలు కొనసాగవచ్చును. మరి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొత్త సంస్థను నెలకొల్పడంలో ప్రభుత్వం ప్రైవేట్ రంగ సహకారం పొందవచ్చు. ఈ తీర్మానంలో జాతీయం చేసే ప్రతిపాదన ఏది లేదు. నెక్స్ట్ బి జాబితా. క్రమేణా ప్రభుత్వ యాజమాన్య కిందికి వచ్చేటువంటి పరిశ్రమలు. ఇందులో 12 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలు, అల్యూమినియము, కొన్ని ఇతర లోహాలు, యంత్ర పనిముట్లు, ఇనుపుతో కలిపినటువంటి మిశ్రమ లోహాలు, రసాయన పరిశ్రమలకు కావలసినటువంటి మాధ్యమిక వస్తువులు, రోగ నివారణ మందులు, ఎరువులు, కృత్రిమ రబ్బరు, నీలబొగ్గు, రసాయనిక గుజ్జు, రోడ్డు రవాణా, నీటిపై రవాణా మొదలైనవి. ఈ జాబితాలోని పరిశ్రమలను ఇతోధికంగా నూతన సంస్థలను ప్రభుత్వం స్థాపించి తన భాగస్వామిని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేట్ రంగం ఇందులో పరిశ్రమలు స్థాపించడానికి నిరాకరించడం జరగదు. నెక్స్ట్ సి జాబితా. ఇవి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు. ఏబి జాబితాలో లేనటువంటి పరిశ్రమలన్నీ ఇందులో ఉంటాయి. ఈ రంగంలోని పరిశ్రమల అభివృద్ధి ప్రైవేట్ రంగంపైననే ఆధారపడి ఉంటాయి. అయితే అవసరం అనుకుంటే
ఈ జాబితాలోని ఏ పరిశ్రమనైనా ప్రభుత్వం ప్రారంభించవచ్చు. ప్రణాళికలలోని పారిశ్రామికీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ జాబితాలోని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాటికి కావలసినటువంటి రవాణా, శక్తి, ఇతర వ్యవస్థాపన సౌకర్యాలని ప్రభుత్వం అందజేస్తుంది. మరి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం 1951 అనుసరించి ఈ జాబితాలోని పరిశ్రమను ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఇక నెక్స్ట్ రెండవది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల పరస్పర సహకారం. ఈ 56 పారిశ్రామిక తీర్మానం ప్రకారము ప్రభుత్వము, ప్రైవేట్ రంగాలు పరస్పరము సహకరించుకుంటాయి. ప్రభుత్వం ఏ రంగంలోనైనా సంస్థను నెలకొల్పవచ్చు. అలాగే ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అణుశక్తి, రైల్వే, విమాన రవాణాలు తప్ప ఏ ఇతర పరిశ్రమలైనా ప్రైవేట్ రంగానికి అనుమతించవచ్చు. నెక్స్ట్ మూడవది ప్రైవేట్ రంగంపై అజమాయిషీ సహకారం. ప్రభుత్వము ప్రణాళికాబద్ధమైనటువంటి సాంఘిక ఆర్థిక విధానాలకు లోబడి పనిచేసే విధంగా ప్రైవేట్ రంగాన్ని నియంత్రిస్తుంది. అలాగే ప్రైవేట్ రంగానికి అవసరమైనటువంటి సహాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కుటీర చిన్నతర పరిశ్రమల ప్రోత్సాహం, సహకారం. లఘు కుటీర పరిశ్రమల ప్రాధాన్యతను గుర్తించి వాటిని ప్రోత్సహించడానికి పెద్ద పరిశ్రమలు ఉత్పత్తులపై పరిమితి విధించడం, విచక్షణాత్మక పనుల విధానాన్ని అనుసరించడం, సబ్సిడీలని ఇవ్వడం, ఆధునికీకరణకు తోడ్పడడం మొదలైనటువంటి చర్యల ద్వారా ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ 8 ప్రాంతీయ అసమానతలని తగ్గించడం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ శక్తి, నీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మొదలైనటువంటి అవస్థాపన సౌకర్యాలను కల్పించడం ద్వారా వికేంద్రీకరణకు అవకాశం కల్పిస్తూ ప్రాంతీయ అసమానతలని తగ్గించాలని చెప్పేసి కూడా ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ పారిశ్రామిక అశాంతి. పారిశ్రామిక స్థితిగతులను మెరుగుపరచడం, యాజమాన్యం, శ్రామికుల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం, విదేశీ యాజమాన్యంతో కలిసి పనిచేసే అవకాశం కల్పించడం వంటి అంశాలని ఈ తీర్మానంలో ప్రస్తావించడం కూడా జరిగింది. నెక్స్ట్ 7వది విదేశీ మూలధనం. మరి పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి భారత సాంకేతిక నిపుణులకు, నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ మూలధనాన్ని వినియోగించాలని కూడా సూచించడం జరిగింది. విదేశీ మూలధనాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడు అప్పటికి యాజమాన్యం, నియంత్రణ భారతీయుల చేతుల్లో ఉంటాయని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. చివరగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, పర్యవేక్షణ. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ అధికారులకి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే విధంగా అధికారాలు కల్పించడం ద్వారా లాభసాటిగా నడవడం. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం కంటే ఇది విస్తృతమైనది, స్పష్టమైనది, సరళమైనది. ఇందులోని అన్ని అంశాలని సమగ్రంగా పేర్కొనడం వల్ల దీనిని ఒక విధంగా ఆర్థిక రాజ్యాంగంగా కూడా పేర్కొనడం జరిగింది. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పారిశ్రామిక విధాన తీర్మానంలో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం అయినటువంటి 1956 గురించి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, దీన్ని కాన్సంట్రేట్గా వినండి. కాన్సంట్రేట్గా విని చదివే విధంగా మీరు ప్రయత్నించండి.